దత్తత కార్యక్రమం జరుగుతూ ఉండగా గగన్ అపూర్వకి ఫోన్ చేస్తాడు. మీ అమ్మాయి చావు బతుకుల మధ్య హాస్పిటల్లో ఉంది, వెంటనే బయలుదేరి రండి అని చెప్పి గగన్ అనగానే ఏంటి నువ్వు అనేది, మా అమ్మాయి నక్షత్ర చావు బతుకుల మధ్య హాస్పిటల్లో ఉందా అని చెప్పి అపూర్వ గట్టిగా అరుస్తుంది. దాంతో శరత్ చంద్ర దత్తత ఆపేసి అపూర్వ దగ్గరికి వచ్చి పద అపూర్వ వెంటనే హాస్పిటల్కి వెళ్దామని చెప్పి అపూర్వని తీసుకుని హాస్పిటల్కి వస్తాడు. ఇక అక్కడికి వచ్చాక అపూర్వ కంగారుగా ఐసీయూ దగ్గరికి వస్తుంది. ఇక నక్షత్ర కండిషన్ చూసి శరత్ చంద్ర అపూర్వ ఇద్దరు కూడా బాధపడుతూ ఉంటారు. తర్వాత అక్కడున్న గగన్తో అపూర్వ మాట్లాడుతూ ఉంటే ఏంటి వీడితో డిస్కషన్, అసలు వీడెందుకు ఇక్కడ ఉన్నాడు అంటే మన అమ్మాయిని చంపాలనుకుంది వీడేనా అని చెప్పి శరత్ చంద్ర రే ఎందుకురా మా అమ్మాయిని చంపాలనుకున్నావంటూ అలా గగన్ కాలర్ పట్టుకొని గగన్ చెంపలు పగలగొడుతూ ఉంటాడు. అంకుల్ దయచేసి ఆగండి, నేను చెప్పేది వినండి అని చందు ఆపడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. ఏం మాట్లాడుతున్నా నువ్వు, మీ అమ్మాయిని నేను చంపాలనుకోవడం ఏంటి అని గగన్ అంటూ ఉంటే అసలు మా అమ్మాయిని చంపాలనుకున్న నిన్ను నేను కొట్టడం ఏంటి, చంపాలి కానీ అంటూ శరత్ చంద్ర అక్కడ నర్స్ దగ్గరున్న ఒక కత్తి తీసుకువచ్చి గగన్ని పొడవబోతూ ఉంటే ఇక అక్కడే ఉన్న భూమితో పాటు గోరింటాక్ సుజాత అపూర్వ వీళ్ళందరూ కూడా షాక్ అవుతూ ఉంటారు. అలా శరత్ చంద్ర కత్తితో పొడుస్తూ ఉంటే గగన్ తన చేతిని అడ్డుగా పెడతాడు. మరి రాబోతున్న ఎపిసోడ్లో గగన్కి ఏం జరిగిందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి.